ఈటే రాజేందర్ కూడా నాగర్ కర్నూలు పోయిండట. సరే సరే సారు, మంచిది. సంక్షేమ పథకాల జాతర ఒకే నెలలో 480 కోట్లు విడుదల. రైతు, మహిళ, మైనార్టీ వర్గాలే లక్ష్యం. 200 కోట్లతో రైతులకు బోనస్. మైనారిటీ సంక్షేమానికి 220 కోట్లు. 60 కోట్లతో మహిళలకు ఉపశమనం. రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పక్షం తమ రాజకీయ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది. రైతు, మహిళ, మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకొని మొత్తం 480 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసింది. ఈ కేటాయింపులు కేవలం పరిపాలనాపరమైన చర్యలు మాత్రమే కాదని, రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సిద్ధం చేసుకున్న ప్రజాకర్షక అస్త్రాలు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే బీఆర్ఎస్ కొల్లాగారు ఇందిరామ చీరలు ఇప్పుడే ఇచ్చారు. ఇందిరామ చీరలు ఇప్పుడు ఓట్ల కోసమే ఇచ్చిరని అవి కూడా దిక్కు బొబ్బలు పెడుతున్నాయి. ఇక అందులో కొన్ని సంక్షేమ పథకాల జాతర పెట్టి ఇక మరి రైతులు, మహిళలు, మైనార్టీలకు మళ్ళీ ఇంకా కుచనాల కథ అమ్మ మళ్ళీ ఇంకేందు మళ్ళీ ఏందురు వాయు వామ్మో జనాలు అటే మళ్తారు, గాలి కాంగ్రెస్కే ఒరుగుతారు అనే కాడికి వస్తుందట కథ. ఇక ఇంట్లో నేడు పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు. డెడికేషన్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేలా కొత్త రిజర్వేషన్లపై నివేదికను డెడికేటెడ్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రుల వద్దకే ఫైలును పంపించి ఆమోదం తెలుపుతూ శుక్రవారం సంతకాలు తీసుకున్నారు. దీనితో గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఒకసారి నేడు పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు అనేది మరి ఎట్లా ఏంది ఏం కథ, అసలు మరి ఈ బీసీ రిజర్వేషన్ల కథ ఏంది, చట్టపరంగా ఇస్తుర్రా, పార్టీ పరంగా ఇస్తుర్రా, మరిగా వెనకటికి ఉన్న రిజర్వేషన్లతో సర్పంచ్ ఎలక్షన్లో పోతారా అనేది ఒక చర్చ, మరి చట్టబద్ధంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ, పార్టీ పరంగా ఇస్తుర్రా అనేది ఒక చర్చ. ఏదిరా ఎటు కాకుండా ఎక్కడ అర్థమవుతలేదు ఈ ముచ్చట చదవకుండా అనేది నడుస్తుంది. మరి ఒక బీసీ కోల్యాగా ఫోన్ చేద్దాం, ఏమంటారు అసలు ఏంది ఏం కథ ఎట్టటి సంగతి. ఏమో కోల్యాగాలన్నీ ఇప్పుడు ఏమో కయ్యానికి కాలు దూగుతున్నాయట. ఒక బీసీ కోల్యాగా దుర్గయ్య అని, ఇది పెద్ద కోల్యాగే బీసీ కోల్యాగా. మరి ఈ కోల్యాగా ఏమంటుంది, ఏమనుకుంటున్నారు, ఈ బీసీల రిజర్వేషన్ల కథ ఏంది? శనార్థి తాత 10 గంటల వరకు వచ్చే వాడికి. ఓ తాత ఎక్కడి 10 పెట్టావు? ఇప్పుడు నువ్వు లైవ్ లో ఉన్నావు, లైవ్ లో ఉన్నావు, పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు. మరి ఈ పంచాయతీ చల్లకుండా ఎందుకు ఏమిటికి పెడుతుంది మరి ఇవాళ మీరు నిరసన? ఏంది ఏం కథ ఎట్ట సంగతి ఏమనుకుంటారు, ఏ రకంగా చేద్దాం అనుకుంటారు ఇవాళ? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వము పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గాని, అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఏం చెప్పినారు, మేము 42% రిజర్వేషన్లు స్థానికంగా ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే, చట్టపరంగా ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా కాకుండా వాళ్ళు పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు మాకు భిక్ష కాదు, చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, కేంద్రంలో నిధులు ఆగిపోయినాయి, పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి 3000 కోట్ల రూపాయలు నిధులు ఆగిపోయినాయి, ఆ నిధులు రావడం కోసం మేము ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. వాస్తవం మేమేం చెప్తా ఉన్నాం అంటే,
బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పింది. అంటే ఏడాదికి బడ్జెట్ లో 20,000 కోట్లు అంటే 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలకు 40,000 కోట్లు అయింది. మీకు నిజంగా నిధులే ముఖ్యం అనుకుంటే మాకు ఇస్తాను 40,000 కోట్లకి వెళ్ళి మీరు కావాల్సిన 23,000 కోట్లు తీసుకొని మాకు రిజర్వేషన్లు ఇవ్వండి. మా బడ్జెట్ లోకి వెళ్ళి తీసుకోండి. 40,000 కోట్లు ఇస్తున్నారు కదా, ఇప్పటిదాకా 1 రూపాయి ఇవ్వలేదు. మరి మీరు ఇస్తారని నిధులు కూడా ఇవ్వలేదు. అంటే మీకు 3,000 కోట్ల రూపాయలు కావాలన్నా 3 కోట్ల మంది బీసీల యొక్క ఆత్మగౌరవం ముఖ్యమా? అంటే 3,000 కోట్ల కోసం ఇలా బీసీల యొక్క గొంతులు కోస్తారా ఈ రోజు రాష్ట్రంలో అనేది ఒక అంశం. అయితే రెండేది ఏంటంటే మీ పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1st వీక్ లో ఇప్పుడు ఇన్ని రోజులు ఆగిరు. కోర్టు తీర్పు ఉంది పెండింగ్ లో. అక్కడ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది. ఇక్కడ రాష్ట్ర హైకోర్టును బట్టి సుప్రీం కోర్టులో తీర్పు ఉంది. ఈ 2 కోర్టుల తీర్పు అట్లా పెండింగ్ లో ఉన్నాయి. రెండేదంటే పార్లమెంటు సమావేశాల లోపు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని ఇప్పటి వరకు కలవలేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము అన్ని అఖిల పక్షాలు తీసుకపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అదే విధంగా రాష్ట్రపతి వచ్చారు ఇక్కడికి, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. అవును, రాష్ట్రపతి దగ్గరికి కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఈ బీసీ బిల్లు పైన వాళ్ళతోటి చర్చించేసి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలి. ఇప్పటిదాకా దాదాపు 1 గంట కూడా పోయిన పార్లమెంట్ లో 1 గంట కూడా ఈ విషయం మీద మాట్లాడలేదు. మీరు ఇమ్మీడియట్లీ పార్లమెంట్ లో బిల్లు మీద చర్చనే జరగలేదు కదా ఇప్పటి వరకు. ఎందుకు చర్చకు పెట్టట్లేదు? రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీరు చెప్పారు కేంద్రం మెడలు ఉంచుతామన్నారు, కేంద్రం గోడలు బద్దలు కొడతామని చెప్పారు. ఈ తెలంగాణ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు దేశానికి రోల్ మోడల్ అన్నారు. ఎక్కడ కర్ణాటకలో పోయి చెప్పింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మేము బీసీ రిజర్వేషన్లు ఇచ్చినాం మా రాష్ట్రంలో దేశానికి రోల్ మోడల్, మిగతా రాష్ట్రాల్లో కూడా మీరు విధానం చేయండి. మరి ఏం చేసారు మీరు? ఇప్పుడు మీరు కేంద్రం మెడలు ఎక్కడ మెడల్ ఉంచే కార్యక్రమం ఒక్కటన్నా తీసుకురా? కేంద్రం మెడలు ఉంచాలంటే ఏం చేయాలి? పార్లమెంట్ లో మీరు పోరాటం చేయాలి కదా. మీరు 235 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా పార్లమెంట్ లో. మరి ఈ బీజేపీ మేము బాగానే తనలాడుతున్నాం కానీ ఈ బీజేపీ కోయిలాగారు అడ్డగాలేస్తున్నారు, వాళ్ళు తొవ్వ సాఫ్ చేస్తలేరని. మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మీరు పార్లమెంట్ లో బిల్లు కోసం కొట్లాడితే బీజేపీ వాళ్ళ వైఖరేందో బయటపడుతుంది. మీరు పార్లమెంట్ లో ఎక్కడ చర్చ స్టార్ట్ చేసిరు? ఇప్పుడు బీజేపీ